ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. సోనియా గాంధీ ఇచ్చిన లెటర్లో ఏముందో తెలియకుండానే తనను మెచ్చుకున్నారని, పరవశించిపోయారని విమర్శించారు. సోనియా లేఖలో ఒక్క ప్రశంస లేదన్నారు. కార్యక్రమానికి రాలేనన్న సోనియా మాటలే రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్పై తనకు అనుమానం ఉందని అన్నారు. ముఖ్యమంత్రిని మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే, ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. కానీ అందులో ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని, ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదే సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే